ప్రేమ వ్యవహారం 6వ భాగం. 3వ రోజు పొద్దున విశ్వం దగ్గర నుండి పిలుపు. మాధవి ఎక్కడా మీకు తెలుసా? నాకు తెలియదు విశ్వం. నన్ను ఎందుకు అడుగుతున్నారు? విసుగ్గా అడిగినప్పుడు కూడా అది తెలుసుకోవాలన్న ఆతృత ఆమెలో ఉన్నది. క్షమించండి, హాస్టల్లో లేదని చెప్తున్నారు. ఆఫీస్కి వెళ్ళి అడిగాను. నన్ను చూడనని చెప్పి పంపించేసింది. దేనికి? తెలియటం లేదే. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఆమె వచ్చేంత వరకు వెయిట్ చేసి చూడాలని ఉన్నాను. కానీ వేరే బస్సులో ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోయింది. దాన్ని తరుముకుంటూ వెళ్ళినా లాభం లేకపోయింది. రేఖకు జాలి వేసింది. నిజం చెప్పేద్దామా? ఒకవేళ ఆమె ఎక్కడుందో తెలిస్తే ఈ నంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి అన్న అతను కొంచెం తటపడాయిస్తూ, మొదలతలాగానే మాధవి కూడా మారిపోయిందోనని భయంగా ఉంది. నా దగ్గర ఆమెకు ఏం సమస్యో తెలియటం లేదు. అందరూ నా మీద ఎక్కి సవారీ చేసి నన్ను హింసిస్తున్నారు అని బాధపడ్డాడు. అలాగంతా ఏమీ ఉండదండి, మీరు బాధపడకండి అన్నది రేఖ. నేను కొంచెం విచారించి చూస్తాను. మాధవి గురించి ఏదైనా వివరం దొరికితే మీకు చెప్తాను. ధైర్యంగా ఉండండి. బాగా తెలుసా రేఖ? మళ్ళీ మళ్ళీ అదే అడిగితే ఏమిటి అర్థం? విసుగ్గా వెనక్కి తిరిగింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ప్రతి శుక్రవారం ఈ గుడికి వస్తానని ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు జానకితో మాధవి చెప్పిందట. అది మాత్రమే నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న మనోభావనకు గుడికి రావాలనిపిస్తుందా ఆమెకు? కుసుమ, నీకు తెలియదా? మనసు కష్టంగా ఉన్నప్పుడే గుడికి వెళ్ళాలి అనిపిస్తుంది. తను వస్తుందా అని అడుగుతున్నా. ఖచ్చితంగా. కాసేపు నీ వాగుడు ఆపి కాఫీ తాగు. వాళ్ళు కూర్చున్న టీ కొట్టు నుండి చూస్తే గుడివాకిలి బాగా తెలుస్తుంది. మాధవి రావటం గమనించాలి కనుక తన కళ్ళను తదేకంగా అటువైపే ఉంచి చూస్తుంది రేఖ. శుక్రవారం కనుక గుడిలో జనం ఎక్కువగా ఉన్నారు. అందులోనూ ఎక్కువ మంది ఆడవారే. వాళ్ల మధ్యలో మాధవిని ఎలా వెతకటం? కుసుమకు వచ్చిన అదే సందేహం రేఖకు వచ్చింది. ఒకవేళ ఆమె రాలేదంటే? శ్రమపడే ఆలోచనను తరిమి కొట్టారు. 2 రోజులుగా మాధవిని వెతకని చోటు లేదు. ఈలోపు విశ్వం 20 సార్లు మొబైల్ ఫోన్లో పిలిచాడు. అతను ఇంకో పక్క వెతుకుతూనే ఉన్నాడు. ప్రయోజనం లేదు. ఏదో కోటలోకి వెళ్ళేటట్టు ఆఫీస్లోకి వెళ్ళి దాక్కుంటుంది. అక్కడి నుండి ఎప్పుడు బయటకు వస్తుంది? ఎలా బయటకు వస్తుంది? ఎవరితో వస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ఏదీ తెలియటం లేదు అని గొనుక్కుంది. టైం 7 దాటింది. కాంతి తక్కువగా ఉన్న లైట్ల వెలుతుల్లో వచ్చే ఆడవారి గుర్తులు చూడడం కష్టంగానే ఉంది. మాధవి వచ్చిన వెంటనే ఆమె దగ్గర ఏం మాట్లాడబోతావు అన్నది కుసుమ. నేను కాదు, నువ్వే మాట్లాడబోతావు. నేనా? మరి నిన్ను వేడుక చూడ్డానికి తీసుకువచ్చాను అనుకుంటున్నావా? నువ్వే దాని దగ్గర మాట్లాడాలి. నేనెందుకు రేఖ? నాకది సన్నిహిత స్నేహితురాలు కాదే. నాకు కూడా ఆమె సన్నిహిత స్నేహితురాలు కాదు. కానీ ఇప్పుడు అది ఉన్న మనోభావంలో నన్ను చూస్తేనే కేకలు మొదలు పెడుతుంది. నీతో కొంచెం సహజంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. నువ్వు చెప్పినా వినని ఆమె నేను చెప్తే వింటుందా? నిజమే, కానీ ఒక ప్రయత్నం చేయాలి. ఆ రోజు నా రూంలో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళావే, దానికి ప్రాయశ్చిత్తంగా ఈ సహాయం చేసిపెట్టు. నీతో పెద్ద కష్టం అయిపోయిందే అంటూ తన తల వెంట్రుకలను సరిచేసుకున్న కుసుమ, మొదట్లో వాళ్ళిద్దరిని విడదీయాలని చూశావు. ఇప్పుడు నువ్వే వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నావు. కలపాలని అనుకోవడం లేదు. వాళ్ళిద్దరి మధ్య నా వల్ల ఏర్పడిన గందరగోళాన్ని సరిచేయబోతాను అంతే. ఒకవేళ నువ్వు మొదట్లో అనుకున్నది నిజమయ్యి అదే ఆ విశ్వం చెడ్డవాడిగా ఉంటే? దానికి అవకాశం ఉంది. దానికోసం నన్ను ద్రోహిగా చేసి మాధవి విశ్వం దగ్గర నుండి విడిపోకూడదు. వాడు మధులతకి చేసిన ద్రోహాన్ని తెలుసుకుని వాడి మంచివాడు కాదని గ్రహించి విడిపోవాలి. అందుకోసమే కదా ప్రయత్నించాను. కానీ నేను విశ్వం ప్రేమించుకుంటున్నామని తప్పుగా అర్థం చేసుకుని విడిపోకూడదు. కుసుమ సమాధానం చెప్పకుండా గుడివైపు తిరిగింది. అక్కడి నుంచి వస్తున్న ఆడవాళ్లందరూ మాధవిలాగానే కనబడుతున్నారు. కానీ మాధవి వస్తున్న సూచనలు కనబడలేదు. ఇంకో కాఫీ తాగుదామా? ఆకలిగా ఉందా ఏమిటి? లేదే, ఇక్కడే నిలబడి ఉంటే చూసేవాళ్లకు అనుమానం వస్తుంది. గుళ్ళోకి వెళ్ళి కూర్చుందామా? సరే, కానీ కొంచెం గుడి ఎంట్రన్స్ దగ్గరగా కూర్చోవాలి. ఇది పెద్ద గుడి. ఎంట్రన్స్లోనే ఆమెను గమనించలేకపోతే ఆ తర్వాత పట్టుకోవడమే కష్టం. ఇద్దరు గుళ్ళోకి వెళ్ళి కూర్చున్నారు. దానికోసమే కాచుకోనున్నట్టు మాధవి లోపలికి వచ్చింది. ఆమె మొహంలో ఒక నిదానం కనబడింది. కోపంలో ఉన్నట్టు అనిపించలేదు. రెగ్యులర్గా ఆధునిక డ్రెస్సులో ఉండే మాధవి ఆ రోజు చీర కట్టుకుని ఉంది. రేఖ గబుక్కుని లేచింది. నేను ఆ మండపంలో ఉంటా కుసుమ, నువ్వు మాధవి దగ్గరికి వెళ్ళు. మామూలుగా మాటలు ప్రారంభించు. విషయాన్ని క్లియర్గా చెప్పు. నా స్నేహితురాలిగా మాట్లాడకు. అవకాశాన్ని పాడు చేయకు. చకచకామని రేఖ ఎక్కడికో వెళ్ళిపోవడంతో కుసుమ లేచి నిలబడింది. మాధవిని చూడలేదన్నట్టు ఆమె నడిచే దోవలో నడవటం మొదలుపెట్టింది. దర్శనం చేసుకుని మాధవి బయటకు వస్తున్నప్పుడు అనుకోకుండా అటువైపు వస్తున్నట్టు ఎదురుగా వచ్చింది కుసుమ. అరే, మీరిక్కడెలా? రండి అన్నది మాధవి. ఆమె కళ్ళు పక్కన ఎవరినో వెతుకుతున్నట్టు అనిపించింది కుసుమకు. ప్రతి శుక్రవారం ఈ గుడికి వస్తారా? అవును. మీరు? ఎప్పుడైనా వస్తాను అంటూ ఆమెతో పాటు నడిచింది కుసుమ. హాస్టల్ ఖాళీ చేశారా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వేరే ఇంకో చోట అని సహజంగా చెప్పేసి నేను బయలుదేరతాను
అన్నది మాధవి. ఇప్పుడేగా వచ్చింది, ఇంతలోనే బయలుదేరుతున్నారే? నేను ఎప్పుడు వచ్చానో మీకెలా తెలుసు? అనుమానంతో అడిగిన మాధవి, ఇద్దరూ నా మీద గూఢచారిగా పనిచేస్తున్నారా అంటూ ముఖంలో మార్పు తెచ్చుకుంది. ఎవరిద్దరూ? నేను మామూలుగానే అడిగాను. ఆమె చిన్నగా నవ్వింది. నాకు తెలుసు కుసుమ, ఇంకా రేఖకి పూర్తి తృప్తి కలగలేదనుకుంటా. నేను నిజంగా అవస్థ పడుతున్నానా లేదా అని చూడటానికేగా మిమ్మల్ని పంపించింది. చచ్చా, అదేమీ లేదండి. ఎందుకలా అడుగుతున్నారు? మాధవి మళ్ళీ నవ్వింది. మీరు అనుకున్నట్టు నేనేమీ బాధపడటం లేదు, కష్టపడటమూ లేదు. సంతోషంగానే ఉన్నాను. కానీ నా ఉద్యోగం కూడా రాజీనామా చేసేశాను. అయ్యయ్యో, ఎందుకు? మీ స్నేహితురాలు లాంటి వాళ్ళు ఉన్న ఊళ్ళో జీవించడం కూడా తప్పండి. ఇక ఇక్కడ ఉండకూడదని తీర్మానించుకున్నాను. కుసుమ షాక్ అయింది. నిజంగానే చెప్తున్నారు? ఎందుకండి మీకంత కోపం? వేరే ఊరు వెళ్తున్నారా? అవును, కలకత్తా వెళ్తున్నా. నాకు చూసిన వరుడు అక్కడే ఉన్నారు. వచ్చేవారం నిశ్చయితార్థం. మీ అడ్రస్ ఇవ్వండి, పత్రిక పంపిస్తాను. ఆ రోజు రాత్రి విశ్వం మళ్ళీ ఫోన్లో మాట్లాడాడు. రేఖ అతనితో ఏమీ చెప్పలేదు. ఎప్పుడులాగానే అతను మాట్లాడుతూనే ఉన్నాడు. మాధవి వాళ్ళ అన్నయ్యని పిలిచి విచారిద్దాం అనిపిస్తుంది. అతను నాకు మంచి స్నేహితుడు. కానీ ఈ టైంలో ఏది మాట్లాడినా తప్పు అయిపోతుందేమోనని ఆలోచిస్తున్నా. నేనే గిరిధర్ గారితో మాట్లాడతాను అన్నది రేఖ. మీకు ఆయన తెలుసా? ఒకసారి ఆయనతో మాట్లాడాను, విచారించి చెప్తాను అని ఫోన్ పెట్టేసింది. అప్పుడు ఆమెకు ఒక విషయం ఆలోచనకు వచ్చింది. ఇంతవరకు విశ్వమే ఆమెను పిలుస్తున్నాడు. ఆమెగా ఒక్కరోజు కూడా అతన్ని పిలిచి మాట్లాడింది లేదు. మాట్లాడకూడదు అని కాదు, ఈ విషయంలో ఖచ్చితంగా ఆమె ఏమీ చేయలేని పరిస్థితి. అతనితో మాట్లాడటానికి సంకోచం, నేర భావన. రోజురోజుకి విశ్వం స్వరంలో బాధ, ఆవేదన ఎక్కువ అవటం గ్రహించింది. ఇతను చెడ్డవాడు కాదు అని అనిపించింది. అందువల్ల రేఖకు మాధవి మీద కోపం ఎక్కువయింది. ఏమాడది అది? ఎవరు మాట్లాడినా వినకూడదని పట్టుదల పడితే ఏమిటి అర్థం? తానుగా ఏదైనా తీర్మానించుకోవటం, తర్వాత అదే నిజమంటూ ఒంటికాలు మీద నిలబడటం. దీనివల్ల నష్టం ఎవరికి? ఆమె ఇప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోతుందనేదే ఎదురు చూడలేదు. అర్జెంటు పెళ్లికి ఒప్పుకోవటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. గిరిధర్ గారితో మాట్లాడే ఆ వరుడు ఫోన్ నెంబర్ తీసుకుంటే ఏం? మాధవితో ఆయన మాట్లాడితే ఒకవేళ ఆమె మనసు మారుతుందేమో. రేఖ తల పట్టుకుని కూర్చుండిపోయింది. కొంచెం నిదానం తెచ్చుకుని సెల్ ఫోన్ తీసుకుంది. గిరిధర్ గారి నంబర్ వెతికి పట్టుకుంది. ఫోన్ చేసింది. నమస్తే, మీరు హైమా కదూ? బాగున్నారా? మొదట ఆశ్చర్యపోయిన ఆమె తిరిగి మామూలు స్థితికి వచ్చింది. అవునండి, బాగున్నాను అన్నది. బాగున్నాను. మా మాధవి బాగుందా? తిరిగి అడిగాడు గిరిధర్. సరిపోయింది. ఆమె హాస్టల్ మారింది కూడా అన్నయ్యతో చెప్పలేదా? ఆశ్చర్యపోతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నది. ఏమిటండి, ఏదీ మాట్లాడటం లేదు అడిగాడు గిరిధర్. మాధవి బాగుందండి అన్న రేఖ వచ్చేవారం ఊరికి వెళ్తున్నానని చెప్పింది. అవునండి, ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. మీ దగ్గర చెప్పుంటుందే? చెప్పిందండి. ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? తాంబూలాల ఫంక్షన్ చాలా సింపుల్గా ఉండాలనుకున్నాము. అలాగే చేస్తున్నాము. పెళ్లి పత్రిక పంపిస్తాను. తప్పక రావాలి. ఖచ్చితంగా వస్తాను. మాధవి ఎప్పుడు అక్కడికి వస్తుంది? ఏదో పనుందట. అదంతా పూర్తి చేసుకుని రేపు మధ్యాహ్నం రైల్లో బయలుదేరి వస్తానని చెప్పింది. సరేనండి, మీరు హడావిడిగా ఉండుంటారు, తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసింది. కనుక మాధవి ఏదో మాట వరుసకు చెప్పలేదు. నిజంగానే ఆమెకు నిశ్చితార్థం జరగబోతుంది. ఇది విశ్వంతో చెప్పేయటమే మంచిది. గిరిధర్కు విశ్వం సన్నిహిత స్నేహితుడని మాధవే చెప్పింది. మాధవి నిశ్చితార్థానికి విశ్వంను గిరిధర్ పిలవడా? అతను పిలవాలనుకున్నా ఆమె అంగీకరించాలే. రేఖ కొన్ని నిమిషాలు ఆలోచించింది. విశ్వంని పిలిచి మాట్లాడడానికి మనసు రాలేదు. కానీ అతనితో విషయం చెప్పాలే. ఆ తర్వాత అరగంట ఒకే విషయాన్ని పలు రకాలుగా రాసి చూసుకుంది రేఖ. దాన్ని విశ్వంతో పక్వంగా చెప్పడం ఎలా అని ఆమెకు తెలియదు. అలాగే నిద్రపోయింది. విశ్వం రేఖ ఆఫీస్కే వచ్చేశాడు. అదే గది. కానీ ఆ రోజు గందరగోళంలో ఉన్నట్టు కనిపించిన అతను ఈరోజు దుఃఖంలో ఉన్నాడు. మాధవికి పెళ్లి నిశ్చయమైందట. వాళ్ళ అన్నయ్య చెప్పాడు అన్నాడు. ఓ అన్నది రేఖ. అంతకు మించి ఆమె వల్ల నటించడం కుదరలేదు. నేను నిన్ననే విన్నాను అన్నది. నేను ఈరోజు విన్నాను అన్నాడు విశ్వం. ఇప్పుడు ఏం చేయాలండి? నా మీద ఎందుకు కోపం వచ్చిందో కూడా చెప్పకుండా ఇలా సడన్గా ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనుకోవడంలో ఏమిటండి అర్థం? అమ్మాయిలకని వేరే న్యాయమా? విశ్వం, ఆమె ఇలా చేయడానికి ఆమె వైపు ఏదో ఒక న్యాయం ఉండొచ్చు కదా అంటూ మీరు ఆవేశపడకండి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంకా చేయడానికి ఏముంది? మాధవి ఈరోజు మధ్యాహ్నం ఊరికి బయలుదేరుతుంది. రైల్వే స్టేషన్లో ఆమెను కలిసి మాట్లాడి చూడండి. ఒకవేళ ఆమె మనసు మారొచ్చు. నాకు ఆ నమ్మకం లేదండి. అయినా కానీ ప్రయత్నిస్తాను అన్నాడు. తర్వాత విరక్తిగా నవ్వి, నేరుగా మాట్లాడడం మంచిదే. ఆమె ఒప్పుకుంటే అదే రైల్లో ఊరికి వెళ్ళొచ్చు. లేదంటే చావడానికి రైలు పట్టాలు ఉన్నాయి అన్నాడు. ఆమె షాక్ అవటం చూసి, ఊరికినే చెప్పానండి. నేనంత ధైర్యం ఉన్నవాణ్ణి కాదు, అంత పిరికివాణ్ణి కాదు అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.